ఈ 7 సంవత్సరముల కరువులో నుండి నువ్వు తప్పించుకోవడానికి నీవు నీ పిల్లలు మొత్తం కుటుంబం అంతా కూడా ఐగుప్తులోనికి రమ్మని యోసేపు పిలిచాడు. ఆ కుటుంబం అంతా ఐగుప్తులోనికి వెళ్ళి గోషెను దేశమందు ఆహారము తిని కొన్ని సంవత్సరముల హాయిగా బ్రతికారు. యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తును పాలించడం ప్రారంభించినప్పుడు ఈ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలియక ఆ ప్రజలను దాసులుగా బానిసలుగా చేసి వారి చేత వెట్టి పనులు చేయించడం ప్రారంభించారు. అక్కడ రాయబడిన మాటలు మీరు చదువుతుంటే దేవుని వాక్యంలో ఆ ప్రజలను ఎంత బాధ పెట్టారో అంతగా ప్రజలు విస్తారమయ్యారని వాక్యములో చదువుతాం. హల్లెలూయా చెప్పాలి ఒకసారి మంచిగా. ఈ బాధను, ఐగుప్తీయులు పెడుతున్న బాధను భరించలేక ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడితే వారి మూలుగుని దేవుడు విన్నాడు అని వాక్యంలో చదువుతాం. వారి మూలుగుని విని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేను పంపించి మోషేతో చెప్తున్నాడు. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పు, నేనే యెహోవాను. ఐగుప్తీయులు మోయించే ఆ బరువుల క్రింద నుండి మిమ్మల్ని నేను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకుంటానని దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆలోచన చేయండి, దేవుని కార్యం మనకేమైనా అర్థమవుతుందా? ఐగుప్తులోనికి పంపించింది దేవుడే. అప్పుడు కష్టకాలము, కరువు కాలము, వారు బ్రతికి బయటపడాలి, బ్రతికి బట్ట కట్టాలి అనంటే ఐగుప్తులో ఆహారం ఉంది, కనానులో కరువు ఉంది కనుక కనాను దేశము నుండి ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళింది దేవుడే. యోసేపు మాట్లాడుతూ అంటాడు, యాకోబు చనిపోయిన తర్వాత అన్నయ్యలు ఏమండి భయపడుతున్నారు, యోసేపును గోతులోనికి తోసేసి మిద్యానీయులకు అమ్మేశాం కదా, యోసేపు మన మీద పగ తీర్చుకుంటాడేమో అని భయపడుతూ, నీ తండ్రి బ్రతుకున్నప్పుడు మమ్మల్ని ఏమీ అనొద్దన్నాడు అని యోసేపుతో మాట్లాడుతుంటే యోసేపు అంటాడు, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? నేను మిమ్మల్ని ఏమీ అనను. దేవుడు ముందుగానే ఆలోచించి మీకంటే ముందుగా నన్ను ఐగుప్తులోనికి పంపించాడని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని సంకల్పాలు, దేవుని ఆలోచనలు మనకెప్పటికీ అర్థం కాదు. వారిని పోషించటానికి కొన్ని సంవత్సరములకు ముందే యోసేపును ఐగుప్తుకు పంపించి ఐగుప్తుకు రాజుగా చేసి, యోసేపు అక్కడ ఉన్నప్పుడు ఆహారము కొరకు ఇశ్రాయేలు ప్రజలందరిని ఐగుప్తుకు తీసుకొని వచ్చి వారిని అక్కడ పెంచి పోషించి విస్తరింపచేసి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీది కాని దేశములో, తమది కాని దేశములో నీ ప్రజలు, నీ సంతానం 430 సంవత్సరాలు ఉంటారని దేవుడు మాట్లాడాడు. అలాగున ఐగుప్తులో దేవుని ప్రజలు విస్తరించిన తర్వాత ఐగుప్తీయులు దేవుని ప్రజలను బాధ పెడుతూ, హింసిస్తూ, బాధిస్తూ, బహువేదనలకు గురి చేస్తూ ఉంటే వారు దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా చెప్తారా మంచిగా? హల్లెలూయా. కొన్నిసార్లు ఎందుకో మన జీవితంలో ఎదురయ్యే శ్రమ, శోధన, బాధ దేవునికి మనం మరింత దగ్గర అవటానికి, దేవునికి యథార్థమైన ప్రార్థనలు చేయడానికి అవి ఎంతో సహాయం చేస్తాయి. స్తోత్రం. కానీ చాలాసార్లు మనకు అర్థం కాక, నాదా ఎందాక నీవు తీర్పు తీర్చకుండా ఇదిగో మాకు కలుగ చేస్తున్న హింసకు, బాధకు ప్రతిదండన చేయకుండా అలా ఊరకనే చూస్తూ ఉంటావు అని మనము అడుగుతూ మన ఆత్మ ఆక్రందన చేస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు శ్రమ అనుభవించాలి, ఇంకా ఎన్నాళ్ళు బాధ అనుభవించాలి, ఇంకా ఎన్నాళ్ళు ఇటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళాలి? నీవు పట్టించుకోవా? నీవు న్యాయము తీర్చవా? నాకు సహాయము చేయవా అని ప్రభువుని అడగాలనిపిస్తూ ఉంటుంది. ఆత్మలో మన ఆక్రందన అలా ఉంటుంది. ప్రభువే మాట్లాడుతూ అంటున్నాడు, నేనే వారికి గొప్ప తీర్పులు తీరుస్తాను.
ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ ఇబ్బందుల కొలిమిలో నుండి, ఐగుప్తుల బానిసత్వములో నుండి మిమ్మలను విడిపించి నేను బయటికి తీసుకుని వస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకా మంచిగా చెప్దామా? హల్లెలూయా. గొప్ప తీర్పులు. అసలు ఐగుప్తీయులు ఎంతగా బాధపడిపోయారనంటే మీకు ఒక్క మాట నేను చూపించగోరుతున్నాను. నిర్గమకాండము ఒక్కసారి మనము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు దేవుడైన యెహోవాను సేవించటానికి వారిని త్వరగా పంపించేయి. ఎందుకు అనంటే ఎన్నాళ్ళు వీడు మనకు ఉరిగా ఉంటాడు. ఎవరి గురించి అనుకుంటున్నారు? మోషేను గురించి. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడుతుంటే ఫరో అనేవాడు, అయితే మీరు వెళ్ళండి అనేవాడు. కానీ మరలా వెంటనే మనసు మార్చుకొని కఠినం చేసేసుకొని మీరు వెళ్ళడానికి వీలు లేదనేవాడు. దేవుడు తీర్చే తీర్పులు అసలు మనకు అర్థం కావు, శోధింపనేంత అసత్యం. ఫరోను కావాలనే దేవుడే అతని హృదయాన్ని కఠినము చేశాడని వాక్యములో మనం చదువుతాం. ఇది నాన్న నీకు కలిగే బాధ, శ్రమ, ఇబ్బంది దేవుడే ఒకవేళ అనుమతిస్తే, ప్రభువా నీ తీర్పులు, నీ కార్యములు నాకు అసలు అర్థం కావు, నువ్వేం చేయాలనుకున్నావో నా జీవితంలో అది నువ్వు చెయ్యని దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. వాడు ఫరో హృదయాన్ని దేవుడే కఠినం చేసేవాడు. అయితే సరే నేను వెళ్తాను, ప్రార్థన చేస్తాను, ఇప్పుడు నీ మీదకి మిడతలు వస్తాయి, ఇప్పుడు నీ మీదకి కప్పలు వస్తాయి, ఇప్పుడు నీ మీదకి ఈగలు వస్తాయి, ఇప్పుడు నీ మీదకి వడగండ్లు పడతాయి, మీ దేశమంతా చీకటి కమ్ముతుంది, ఇప్పుడు మీ తొలి పిల్లలందరూ, తొలుచూలిన పుట్టిన పిల్లలందరూ చనిపోతారు. అంత శ్రమ, అంత బాధ వచ్చిన తర్వాత ఫరో సేవకులు అంటున్నారు, బాబోయ్ ఫరో గారు, ఎవరి కోసం ఎలాంటి తీర్పు ఏర్పాటు చేయబడింది అని ఆలోచన చేస్తే, కొన్నిసార్లు దేవుడు మన మీద కఠినమైన తీర్పులు ఏమి తీసుకురాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. మన మీద ఏ తీర్పులు తీసుకురాడు? పక్క వాళ్ళతో చెప్పండి, సెకండ్ ఇచ్చి చెప్పండి. తాను ప్రేమించిన కుమారుణ్ణి ఆయన గద్దిస్తాడంతే. ఏం చేస్తాడంతే? గద్దిస్తాడంతే. ఒకవేళ మన మీదకి ఏమన్నా ఆయన కఠినమైన తీర్పులు తీసుకుని వస్తే ఈ పాటి జీవితం కూడా మనకు ఉండుండేది కాదు. తాను ప్రేమించు కుమారుణ్ణి ఆయన గద్దించే రీతిగా కొన్నిసార్లు కొన్ని గద్దింపులు, కొన్ని చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శోధనలు మన జీవితంలో అనుమతిస్తాడు అంతే తప్ప మనం నశించిపోవాలనో మన జీవితం అంతరించిపోవాలనో దేవుడు ఎప్పుడు కోరుకోడు. స్తోత్రం చెప్తారు, ఇంకా మంచిగా చెప్తారా? హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటనంటే, ఎవరి కొరకు తీర్పు ఉందో ఒక్క మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం. అపహాసకులకు తీర్పులు, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమించబడ్డాయి. హల్లెలూయా చెప్పండి మంచిగా. ఎవరి కోసమో దేవుని తీర్పులు రెడీగా ఉన్నాయి, సిద్ధముగా ఉన్నాయి, నియమించబడి ఉన్నాయి అని అంటే అపహాసకులకు తీర్పులు నియమించబడ్డాయంట. ఎవరి అపహాసకులు? ఇది నాన్న దేవుని మాటలు విని అపహాస్యము చేసేవారిగా, ఏమండి దేవుని మాటలు, దేవుని సువార్తను వింటూ కూడా పట్టించుకోకుండా, అసలు ఖాతరే చేయకుండా, లెక్క చేయకుండా అపహాస్యము చేసేవారు ఉన్నారు. చూసారా మీరు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయటానికి దేవుడు దిగివచ్చి దేవదూతలను పంపించినప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించి కాపాడడానికి దేవదూతలు వెళ్ళి చెప్పారు, నీకు అయిన వారు ఎవరైనా, కావలసిన వారు ఎవరైనా పట్టణంలో ఉంటే వారందరినీ పిలవమని చెప్తే లోతు తనకు కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి,
దేవుడి పట్టణాన్ని నాశనం చేసేబోతున్నాడు కనుక రండి మనం తప్పించుకొని బయటికి వెళ్దాం రండి అని పిలుస్తుంటే వారికి లోతంట ఎలా కనబడ్డాడనంటే నవ్వులాటలు పుట్టించే వాళ్ళ కనబడ్డాడట. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆదికాండము 19వ అధ్యాయంలో లోతు తన అల్లుళ్ళని పిలుస్తున్నప్పుడు తన దృష్టికి వారి దృష్టికి లోతు ఎగతాళి చేసేవాడిలా కనబడ్డాడట. ఇంతకీ ఆ మాట యొక్క అర్థం ఏంటనంటే లోతు అల్లుళ్ళు లోతును ఎగతాళి చేశారు లేక అపహాస్యము చేశారని మనం చెప్పుకోవచ్చు. ఆదికాండము 19వ అధ్యాయము ఒక్కసారి మనం చదువుదాం. చూడండి అమ్మా, చదవండి 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉన్నాడంట. లోతు సీరియస్గా చెప్తున్నాడు, ప్రేమతో చెబుతున్నాడు, అయ్యో దేవుడి పట్టణాన్ని నాశనం చేసేపోతున్నాడు కనుక రండి మనం బయటికి వెళ్ళిపోదాం రండి అని పిలుస్తుంటే లోతు అల్లుళ్ళు ఎంత ఎగతాళి చేస్తున్నారంట. ఊరుకో మావయ్య, ఇప్పుడు కూడా ఎట్టకరమేనేంటి, నిజం చెప్పంటున్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఈ దినాన దేవుని మాటలు సీరియస్గా ప్రకటన చేస్తూ ఉంటే చాలామందికి ఈ మాటలు అపహాస్యాస్పదంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి, సీరియస్నెస్ లేదు. దేవుని బిడ్డ, లోకానికి దేవుని సువార్త దేవుని మాటలు వెర్రితనముగాను హాస్యాస్పదంగా ఉన్నాయేమో, దేవుని బిడ్డైన నీకెలా ఉన్నాయి? జాగ్రత్త సుమా. అపహాసకునిగా అపహాసకురాలిగా ఇంకా దేవుని మాటలను టేక్ ఇట్ ఈజీ, చాలా తేలికగా తీసుకుంటూ దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సంగతులను అశ్రద్ధ చేస్తూ ఉంటే అపహాసకుల కొరకు తీర్పులు నియమించబడ్డాయట. ఇప్పుడేం అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. నోవహు రోజుల్లో ప్రజలకు ఎప్పటి వరకు అర్థం కాలేదని అంటే మత్తయి ఆ సువార్తను రాస్తూ అంటాడు, జలప్రలయం వచ్చి వారందరినీ కొట్టుకొని పోయే వరకు వారెవరికి తెలియలేదంట ఆయన తీర్పులు ఎప్పుడు ఎలాగున ఎవరి మీదకి ఎలాంటి పరిస్థితులు గుండా వస్తాయో ఎవరం కూడా చెప్పలే. కనుక దేవుని బిడ్డలైన నీవు నేను హాస్యాస్పదంగా బ్రతకూడదు, అపహాస్యాస్పదంగా మన ఆత్మీయ జీవితం ఉండకూడదు. అపహాసుకులకు, అలాగే తర్వాత ఎవరికి? అపహాసుకులకును బుద్ధిహీనులకు దేవుని తీర్పులు. అపహాసుకులకేమో తీర్పులు, బుద్ధిహీనుల వీపులకేమో దెబ్బలు నియమించబడ్డాయంట. ఈ రోజున ఎంత బుద్ధిహీనంగా బ్రతుకుతారో చాలామంది, వారికి కూడా తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటనంటే వారి వీపులకు దెబ్బలే. స్తోత్రం చెప్పాలి మంచిగా. కనుక నీవు నేను బుద్ధిహీనంగా బ్రతకూడదు. పక్క వాళ్ళతో సెకండ్ ఇచ్చోసారి చెప్పండి, మనం బుద్ధిహీనంగా బ్రతకూడదని చెప్పండి. ఇప్పుడు మనల్ని కొట్టే వాళ్ళు ఎవరు లేరు. స్తోత్రం. ఇప్పుడు మనల్ని తిట్టేవారు కూడా లేరు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనల్ని పల్లెత్తు ఒక మాట అంటే పడేటంత వారం మనం కాదు అనేటంత ధైర్యము ఎవరికే లేదు. కానీ ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు మాత్రం బుద్ధిహీనంగా బ్రతికిన వాళ్ళు ఉంటారు. చూసారా? దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం అర్థం చేసుకోకుండా వ్యర్థంగా కాలం గడిపి జీవితాన్ని జ్ఞానం లేకుండా తెలివి లేకుండా బుద్ధిహీనంగా బ్రతుకుతారు. చూసారా? వాళ్ళ వీపులకి దెబ్బలే ఉన్నాయంట. అందుకే ఆయన తీర్పులు ఇప్పుడు మనకు అర్థం కావు. స్తోత్రం చెప్పాలి మంచిగాను. ఇప్పుడు అర్థం కావు. అందుకని మనం కొంచెము కూడా బుద్ధిహీనంగా బ్రతకూడదు. వాక్యం చెప్తుంది, కొంచెము బుద్ధిహీనత త్రాసులు వేస్తే జ్ఞానం అంతటినీ తేలగొట్టేస్తుంది అట్టండి. ఇప్పుడు బుద్ధిహీనమే జ్ఞానముగా ప్రకటించబడతా ఉంది. బుద్ధిహీనతే జ్ఞానమని పొగడబడతా ఉంది. త్రాసులు వేస్తే జ్ఞానమనంతటినీ తేల చేసేసి లోకములో కనిపించే బుద్ధిహీనత
జ్ఞానాన్ని వెర్రితనముగా లోకానికి ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. లోకానికి ఏమని చూపిస్తుంది అనుకుంటున్నారు? జ్ఞానాన్ని. అంత బుద్ధిహీనత ఇంకొకటి లేదని చూపిస్తుంది. బుద్ధిహీనతే జ్ఞానముగా చెప్పబడుతుంది. కానీ నిజమేంటో చెప్పమంటారా? ఒకానొక రోజున దేవుని తీర్పులు లోకంలోనికి వస్తాయి. అప్పుడు బుద్ధిహీనుల వీపులకు దెబ్బలే నియమించబడ్డాయి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మాట వినని గుడ్లు ఉంటాయి చూసారా, పశువులు ఉంటాయి చూసారా, దాన్ని కర్రతో వీపు మీద ఒకటి కొడితే అప్పుడు వరకు అటు ఇటు కదులుతున్నది ఎంత సెటరైట్ అయిపోతుందో చూసారు ఎప్పుడైనా? ఇంకా కదలకుండా మెదలకుండా నిలబడుతుంది. పశువే కాదు, మనిషి కూడాను. ఏమండి, ఈ టీచర్స్ ఉంటారా, వాళ్ళు ఇప్పుడు తిట్టాలన్నా కొట్టాలన్నా చాలా న్యూసెన్స్ అయిపోయింది అది. పూర్వకాలం టీచర్సు మంచిగా కొట్టేవారు కనుక మంచి బుద్ధులు వచ్చేవి పిల్లలకి. స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. ఇప్పుడు టీచర్స్ కొట్టేయడానికి పర్మిషన్ లేదు. ప్రైవేట్ స్కూల్లే కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా పర్మిషన్స్ లేవు. తల్లిదండ్రులు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పోగేసుకుని యుద్ధానికి వచ్చినట్టు వచ్చేస్తున్నారు టీచర్ల మీదకి. టీచర్లు స్టూడెంట్స్ని కొట్టడం కాదు, స్టూడెంట్సే టీచర్లను కొట్టేస్తున్నారు. ఆ మధ్యన ఒక వీడియో వైరల్ అయింది. ఒక మాస్టర్ని కుర్రోడు టపీమని కొట్టేస్తున్నాడు, పెద్ద వయసు కలిగిన మాస్టర్ని. కానీ పూర్వకాలం టీచర్లు కొట్టేవారు. ఈత జోక్ అనేవారు, చింత జోక్ అనేవారు. చింత బరికించుకుని వీపు మీద కొడితే దెబ్బకి సెటరైట్ అయిపోయేవాడు అల్లరి చేసే కుర్రోడు. హల్లెలూయా. దేవుని తీర్పులు వస్తాయంట లోకం మీదకి. అవి ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో మనకెవరికి అర్థం కాదు. ఆయన తీర్పులు ఎంతో శోధింపని, ఎంతో అసత్యములు. ఆయన తీర్పులు లోకంలోనికి వచ్చినప్పుడు బుద్ధిహీనుల వీపులకు ఏమంటే దెబ్బలు తగులుతున్నప్పుడు లోకము నీతిని నేర్చుకుంటుందంట. గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకా మంచిగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన తీర్చే తీర్పు విధానాన్ని మనం వాక్యంలో చదివి ప్రకటన గ్రంథం 16:7 మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 16:7 చదువుదాం. అందుకు అవును సర్వాధికారి, నీవు సత్యమును, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నాయి. హల్లెలూయా. నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నాయి. చదువమ్మా. దేవా సత్యస్వరూపి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నాయి. ఆయన తీర్పు విధానం ఏంటి అని అంటే నందిని పందిగాను, పందిని నందిగాను మార్చి కలిపి చెరిపేసే తీర్పులు కాదు ఆయనవి. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఆయన తీర్పులు ఏమండి ఉన్నది కాదని, కానిది లేదని ఏమండి కలిపి చేర్పేసే తీర్పులు కాదది. దిన లోకంలో ఏ తీర్పులు చూస్తారు మీరు? అయినదేమో కానిదని, కానిదేమో అయినదని, ఉన్నదేమో లేదని, లేనిదేమో ఉన్నదని. సత్యమైన న్యాయమైన తీర్పులు లోకంలో కనిపించవు. నందిని పందిగాను, పందిని నందిగాను చూపించే లోకం యొక్క తీర్పులు మనం చూస్తున్నాం. కానీ మన దేవుని తీర్పులు ఎలాంటివనంటే సత్యములు. స్తోత్రం చెప్పండి. అందులో కొంచెము కూడా అసత్యం ఉండదు. అక్కడ ఆయన తీర్పు తీర్చేటప్పుడు మరలా ఏడిది దైవ గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నేను నిజమే చెప్తాను, అబద్ధం కొంచెం కూడా చెప్పనని ప్రమాణం చేసిన తర్వాత కూడా అబద్ధం చెప్పే అసత్యవంతులు అసలు కనిపించరు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి అబద్ధపు ప్రమాణముల చేత అబద్ధ సాక్ష్యములు చెప్పే వారితో ఆయన తీర్పుకు అవసరమే లేదు అసలు. ఈ లోకంలో తీర్పు తీర్చే వాళ్ళకి అయితే సాక్షులు కావాలి. ఎవరు బాబు చూసావా? చూడకపోయినా నేను చూశాను అంటాడు. ఎవరు నువ్వు చేసావా? చేసినా కానీ నేను చేయలేదు అంటాడు. సాక్ష్యాలు అవసరం. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అని వచ్చే తీర్పులే కానీ సాక్ష్యాధారాలు లేకుండా తీర్పు తీర్చేంత దమ్ము ధైర్యం ఈ భూమి మీద ఎవరికి లేదుగా. కానీ ఆయన తీర్పు విధానం ఏంటనుకుంటున్నారు?
అన్నీ సత్యం. స్తోత్రం. అన్నీ న్యాయమే. హల్లెలూయా. ఇదే మాటను మరలా 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుతాం. మనం ఒకసారి చదివేసి మనం ముందుకెళ్దాం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఏమంటే యేసుప్రభు వారు ఒకానొక రోజున ఈ లోకానికి రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా, పాపములను పరిహరించటానికి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆయన రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడనంటే యోధా గోత్రపు కొదమ సింహముగా, లోకమందరికీ న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా, ఇంకా మంచిగా చెప్తారా? ఏమండి, ఈ లోకమంతా ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడే ఒక రోజు వస్తుందట. అలాంటి ఒక తీర్పు ఉందనే సంగతి తెలియక లోకానికి ఈ దినాన్న ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే లోకాన్ని మనం కల్లారా చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డ అయిన నీవు నేను మన ఇష్టానుసారంగా బ్రతకూడదు. దేవుని ఇష్టానుసారంగా బ్రతకటానికి మన జీవితాలు సమర్పణ చేసుకొనవలసిన వారమై ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకా మంచిగా. హల్లెలూయా. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదివి ఆ తర్వాత మనము కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదవడానికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించే మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లుగా పాపముతో జోలియక ఏమీ లేకుండా ఉంటాడు. మనం పోకిరి చేష్టలు, మా దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము చొప్పున నెరవేర్చుచునుటకు గతించిన కాలమే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. గతించిన కాలం చాలు అని చెప్పండి ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానము, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, దురాశలు, ఇంకా పోకిరి చేష్టలు, ఇవన్నీ అన్యజనులకి ఇష్టం. ఎవరికి ఇష్టం? అన్యజనులకి ఇష్టం. కొంతమంది ఎందుకో దేవుని దగ్గరకు వస్తారు, దేవుని దగ్గరకు వస్తారు అంతే. కొన్నిసార్లు పేరు మార్చుకుంటారు అంతే. పేరు మారుతుంది కానీ వారి జీవితంలో ఉన్న పాత అలవాట్లు మాత్రం మారు. అన్యజనుల ఇష్టము చొప్పున చేయడానికి గతించిన కాలం చాలేక లోకములో పద్ధతులు లోకానికి ఇష్టమైనట్టుగా, లోకం నచ్చేటట్టు, లోకం మెచ్చేటట్టు జీవించిన జీవితం చాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దేవుని ఇష్టానుసారంగానే మనం నడుచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఇష్టానుసారం చెప్పండి ఒకసారి. ఎవరి ఇష్టానుసారం? దేవుని ఇష్టానుసారం అనండి అందరూ, ఇంకా మంచిగా చెప్పండి. త్వరగా ఒక మాట చదివేసి మనం ముగించుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందేటట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఈ మాట అర్థమైందా? దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని మనం తప్పకుండా అనుభవించి తీరాలి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. అందుకనే ఈ దేహముతో మనం జరిగిస్తున్న కార్యాలు ఎలా ఉన్నాయో, ఏ కార్యాలు చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం. అందుకే శరీరాన్ని శ్రమల గుండా వెళ్ళనివ్వటమే చాలాసార్లు మంచిది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ శరీరం అందు శ్రమ పడిన వాడు మనుజాశలు ఉండవంటే, ఇంకా ఏ ఆశలు ఉండవు, మనుజాశలు ఉండవు.
ఈ శరీరము వ్యాధితో, బాధతో, బలహీనతతో మంచం పట్టేసి ఉన్నాడు అనుకోండి, వాడికి పాపం చేయడానికి కోరికలు పుడతాయా? హల్లెలూయా, పుడతాయా? తాగుడే, తందనాలు ఆడదాం, ఫంక్షన్లకు వెళ్దాం, పెళ్ళిళ్ళకి వెళ్దాం అంటాడాడు. మీరు వెళ్ళండి, నేను రాలేను. హల్లెలూయా. శరీరమందు మనం శ్రమపడాలి, స్తోత్రం చెప్పాలి మంచిగా. మనుజాశలు ఉండకూడదు, ఈ లోకాశలు ఉండకూడదు, అన్యజనుల ఇష్టం చొప్పున ఇక బ్రతకూడదు. ఎందుకనంటే ఈ దేహముతో జరిగించినవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ప్రతి వాని ఫలము పొందటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడే రోజు ఒకటి ఉంది. ఏమో ఏ తీర్పులో మనం నిలబడాల్సి వస్తుందో, ఎలాంటి ఫలితాన్ని ప్రభు దగ్గర పొందాల్సి వస్తుందో. అందుకనే భూమి మీద బ్రతికినంతకాలం భయంతో భక్తితో మనం బ్రతికే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఇది నాన్న చాలా మందికి భయం లేదండి. ఎందుకు ఈ విచ్చలవిడి జీవితం? ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు అబ్రహామును అడుగుతాడు. అబ్రహాము తన భార్య అయిన శారాను నా చెల్లెలని చెప్పాడు అబీమెలెకుతో. దేవుడు కనబడి అన్నాడు, ఆమె ఒకరికి భార్య, ఆమె జోలికి వెళ్ళామంటే జాగ్రత్త అన్నాడు. భయపడిపోయి చారమ్మను మరలా అబ్రహాం దగ్గర తీసుకుని వచ్చేసి అబ్రహాంతో అంటాడు, నువ్వెందుకు నాతో అబద్ధం ఆడావు, నువ్వెందుకు ఇలా చేసావు అని అంటే అబ్రహాం అంటాడు, ఈ స్థలమందు దేవుని భయం కొంచెం కూడా లేదు, ఈమె నిమిత్తం నన్ను చంపేస్తారేమో అనుకుని నా చెల్లెలని చెప్పాను అంటున్నాడు. శిలువ మీద యేసు ప్రభువు వేలాడుతున్నప్పుడు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఆయనతో కూడా వేలాడదీయబడ్డారు. అందులో ఒకటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. కానీ ఇంకొకడు మాట్లాడుతున్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 40-41 వచనాలు మనం చదువుతుంటే మరొకడు మాట్లాడుతున్న మాటను అక్కడ చదువుతాం. మనకైతే ఆ 40-41 అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. అడుగుతున్నాడు, మనము అదే శిక్షా విధిలో ఉన్నాం. ఈ మొదటివాడికి అసలు భయం లేదండి. నేను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. రెండోవాడు అంటాడు వాడిని గద్దించి, మరి బాబు ఊరుకోరా, మనము కూడా అదే శిక్ష విధిలో ఉన్నాం, అతని కంటే గొప్పగా ఏం లేవు కదా, నువ్వు దేవునికి భయపడాలిగా. కొంతమంది ఎందుకో వారి పరిస్థితి ఎలాగున్నా ఇంకొకరికి తీర్పు తీరుస్తారు. వారి కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసుని వెతుకుతూ ఉంటారు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. వారి కంటిలో ఏం పెట్టుకొని? దూలం పెట్టుకొని. దూలం అనే మాటకు అర్థం ఏంటంటే వారి వెనక ఎన్నో తప్పులు ఉంటాయి, అన్నీ కప్పు పెట్టేసుకుని ఎదుటివారిలో ఏదో కనపడుతుంది ఒకటి చిన్నదే. నలుసు అంటే ఎంత ఉంటుంది? చిన్నదే. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఆ నలుసును గురించే పదే మాట్లాడతారు. వారి గురించి నీకు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇదిగో అసలు వాళ్ళ స్వభావం ఏంటో తెలుసా? వాళ్ళ బుద్ధి ఏంటో నీకు తెలుసా? వాళ్ళు అప్పుడు ఏం చేశారో తెలుసా? ఈ నలుసే మాటిగా నలుసునే చెప్తూ ఉంటారు. ఈ లోపుగా ఎన్ని పోగేసుకుని దూలం అయిపోద్దో వీళ్ళ నలుసు. స్తోత్రం చెప్పట్లేదు మీరు ఎవరు? హల్లెలూయా. అందుకని ఎదుటివారికి మనము తీర్పు తీర్చేటంత సాహసము ఎప్పుడు చేయకుందుముగాక. ఈయన అంటున్నాడు, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనమైతే చేసిన దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఏ ఫలం? మనం ఏం చేసామో, మనం చేసిన తప్పుకు, మనం చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఆయనలో ఏ తప్పిదము లేదు. హల్లెలూయా చెప్తారా మంచిగా? ఆయనలో ఏం లేదు, ఏ తప్పిదము లేదు. దేవుని బిడ్డ,
మనము చేసిన దాని ఫలం పొందటానికి ఒకానొక రోజున యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడాల్సి వస్తుంది. అందుకే ఈ భూమి మీద బ్రతుకుతున్నంతకాలం మనం భయముతోనూ భక్తితోనూ ఈ దేహములో జీవించుదుముగాక. అలా జీవించగలిగే భయము భక్తి దేవుని ద్వారా మనం పొందుదుముగాక. ఇంకా మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఏమండి, ఈ లోకములో ఎవరైనా మనల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడనే సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్న ఆయన ఎవరు? ప్రభువే. ఆయన దృష్టికి మరుగైనది ఏమీ లేదు. కీర్తన కూడా అంటాడు కదా, సముద్రపు అగాధములోకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు నువ్వు, ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు నువ్వు. అసలు నేను ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా అక్కడ నీ చెయ్యిని పట్టుకుని నడిపిస్తూ ఉంది. ఆయన కంటికి కనబడని సృష్టం అసలు లేనే లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకా మంచిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను కదా, సర్వలోక న్యాయాధిపతిగా యేసు ప్రభు రాబోతూ ఉన్నారు. ఆయన తీర్పులు ఎంతో శోధింపని, ఎంతో అసఖ్యం. ఆయన తీర్పుల గురించి మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇలా ఉంది కనుక ఇది కృపాకాలం అనుకొని ఈ దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకుంటాడు. ఏం పర్వాలేదు అనే బ్రతుకు ఇంకెల్లప్పుడు బ్రతుకొద్దు సుమా. ఒకానొక రోజున ఇవన్నీ పట్టించుకునే రోజు ఒకటి రాబోతుంది. ప్రభు వీటన్నిటిని పట్టించుకుంటాడు, వీటన్నిటిని లెక్కలోనికి తీసుకుంటాడు, వీటన్నిటిని గురించి లెక్క అడుగుతాడు. నేను ఎప్పుడు చేశాను ప్రభువా అంటారట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని మొదట చదువుదాం, తర్వాత 46వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా ఆయన దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన మహిమతో ఆయన దిగి వస్తాడు. ఒక రోజున ఆయన దూతలు కూడా దిగి వస్తారు. మహిమతో దిగి వచ్చి ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కింద వచనాలు ఆసక్తి ఉంటే తర్వాత మీరు చదువుకోండి. ఆయన ఏం చేస్తాడనంటే, గొల్లవాడు గొర్రెలలో నుండి మేకలను వేరు చేయునట్లుగా వేరు చేస్తాడట. నీతిమంతుల్లో నుండి అనీతిమంతులను వేరు చేస్తాడంట ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా హల్లెలూయా. ఈ దినాన లోకములో నీతిమంతులు ఎవరో, అనీతిమంతులు ఎవరో, భక్తిపరులు ఎవరో, భక్తిహీనులు ఎవరో, బుద్ధిమంతులు ఎవరో, బుద్ధి లేని వారు ఎవరో, వాక్యాన్ని అనుసరిస్తున్న వారు ఎవరో, అనుసరించకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎవరో కనిపెట్టలేనంతగా కలగా పొలగమైపోయి ఉన్నారు ప్రజలు. అవునంటారా కాదంటారా? ఏమంటారు మీరు? నేను ఇలాగ అంటున్నాను కదా, మీరేమంటారు? స్తోత్రం. నీతిమంతులు అనీతిమంతులు కలిసిపోయారు. భక్తిహీనులు భక్తిపరులు కలిసిపోయి ఉన్నారు ఇప్పుడు. అయితే ఆయన దిగి వచ్చినప్పుడు గొల్లవాడు గొర్రెలలో నుండి మేకల్లోనూ వేరు చేసినట్టుగా. అంతేనమ్మ అక్కడ రాయబడిన మాటలు చదువు తల్లి ఒకసారి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేయనట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపునేమో నీతిమంతులను, ఎడం వైపునేమో కుడివైపునేమో గొర్రెలు నీతిమంతులట, ఎడమవైపున మేకలు అనీతిమంతులు నిలవబెడతారట. వారితో చెప్తాడు, వారు ఏం చేశారో చెప్తాడు, ఏం చెయ్యలేదో కూడా చెప్తాడంట. స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా చెప్పండి. చెయ్యలేదు, నువ్వు ఇలా చేయలేదు, అలా చేయలేదు అని చెప్తే, ఇప్పుడు ఎవరైనా నువ్వు అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు అని చెప్తే ఎవరైనా తీసుకుంటారండి ఆ మాట? తీసుకుంటారా? అసలు అంత విశాలమైన హృదయం ఉందా మనకి? మాట్లాడతలేదు మీరు ఎవరు?
సంఘంలో ఉన్న విశ్వాసులతో, ఇదిగో నువ్వు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థనకు రావట్లేదు, భక్తిగా ఉండట్లేదు, ఇదిగో నువ్వు మందిరంలో కనబడట్లేదు, పరిచర్య చేయట్లేదు, దేవుని కొరకు ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, అలాగా ఇలాగని ఏదైనా లేని అన్నీ చెయ్యట్లేనివన్నీ చెప్పామనుకోండి, అమ్మో నిజమే పాస్టర్ గారు, నేను సరి చేసుకుంటాను, చక్క చేసుకుంటాను, నేను సమర్పించుకుంటాను, నిజమే పాస్టర్ గారు, నాలో ఉన్న లోటుపాట్లు ఇవి అని ఒప్పుకుంటారండి ఎవరైనా? అలాగే ఆ రోజున యేసుప్రభుని కూడా అడుగుతారంట, ప్రభువా నువ్వు వచ్చావా, నేను మీకు పట్టించుకోలేదు, నీకు భోజనం పెట్టలేదా? ఆయన అడుగుతున్నాడు, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, నేను రోగినై ఉండగా నన్ను చూడడానికి రాలేదు. ఇవే ఉన్నాయి అక్కడ, మీరు తర్వాత చదవండి. వాళ్ళు అడుగుతారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆయన అంటున్నాడు చివరిలో, ఈ చిన్నవారిలో ఒకడికి చేశారు కనుక మీరు నాకు చేసినట్టు, ఈ చిన్నవారిలో ఒకడికి చేయలేదు కనుక మీరు నాకు కూడా ఏం చేయలేదు. ఆయన తీర్పులు ఎలా ఉంటాయి మనకు తెలియదు. స్తోత్రం. ఈ రోజున మనం చేసిన దానిని ఫలాన్నే ఆ రోజున పొందబోతున్నాం. ఈ దేహముతో చేసిన వాటి ఫలం మంచిదైనా చెడ్డదైనా. ఈ గొర్రెల్లో నీతిమంతులైన వాళ్ళు అడుగుతారంట, ప్రభువా నీకు ఎప్పుడు చేసాం నాయన? వాళ్ళు నిజంగా చేశారు, చేసి కూడా అడుగుతారంట. స్తోత్రం. చేసేవాళ్ళ మనసు ఎలాగుంటుందో చెప్తున్నాను ఇక్కడ, ఇచ్చేవారి మనసు ఎలాగుంటుందో చెప్తున్నాను, భక్తి కలిగిన వారి మనసు ఎలాగుంటుందో చెప్తున్నాను. మేమెప్పుడు చేసాం ప్రభువా నీకు? చేయని వాళ్ళు ఏమంటున్నారు? మేమెప్పుడు చేయలేదు నాయన. చేసిన వాళ్ళు ఏమంటున్నారు? మేమెప్పుడు చేసామయ్యా. తక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ గొప్ప కావాలి. వీళ్ళు అంటున్నారు అసలు చెయ్యలేదంట. యేసుప్రభుని అడుగుతున్నారు, మేము ఎప్పుడు చేయలేదు ప్రభువా. ప్రభువా అంటున్నాడు మొహమాటకుండా, ఈ చిన్నవారిలో ఒక్కడికి మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు. స్తోత్రం. మాట్లాడతలేదు ఎవరు? మంచిగా చెప్దాం హల్లెలూయా. నీతిమంతులు అంటున్నారంట, నిజంగా చేశారు. నేను ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు అని నీతిమంతులతో ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళు అడుగుతున్నారు ప్రభువుని, ప్రభువా నువ్వు ఎప్పుడు రోగిగా ఉంటే చూడడానికి వచ్చాం మేము, నువ్వు ఎప్పుడు ఆకలితో ఉంటే ఆహారం పెట్టాం, ఎప్పుడు వస్త్రహీనతగా ఉంటే మేము వస్త్రాలు ఇచ్చాం, ఎప్పుడు చేసామయ్యా? మేము చేయలేదు కదా. ఆయన అన్నాడు, ఈ చిన్నవారిలో ఒకరికి చేశారు, మీరు నాకే చేశారని చెప్తున్నాడు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. మహిమ గల సింహాసనం ఎదుట నీవు నేను నిలబడినప్పుడు మనం చెప్పే జవాబు ఏమై ఉంటుందో ఆలోచిస్తారా? మనము చేయకుండానే చేశామని చెప్పుకునే గుంపులో ఉంటామా? చేసి కూడా నేనేం చేశాను ప్రభువా, చేయగలిగినంత చేయలేదు అయ్యా, చేయగలిగినంత ప్రార్థన చేయలేదు, చేయగలిగినంత భక్తి చేయలేదు, జీవించవలసినంత నీతిగా నేను బ్రతకలేకపోయాను అయ్యా, నీ సాక్షిగా నేను జీవించలేకపోయాను, నీ కొరకు ఏమీ చేయలేకపోయాను, నీ కొరకు కొంతమందినైనా సంపాదించలేకపోయాను అని మనము చేసి కూడా ఇంకా చేయవలసినంత చేయలేకపోయామని చెప్పుకునే నీతిమంతుల గుంపులో ఉండబోతున్నామా? ఆయన తీర్పులు మన దగ్గరకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచించుకొని ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? తలల వంచి కళ్ళు మూసుకొని ఓ చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.